గైస్ ఈ వీడియోలో మనము కోడ్ మిత్ర సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ బెంగళూరు దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ అసలు బేసిక్గా వీళ్ళు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం మాట్లాడిన తర్వాత ఓవర్వ్యూ అనేది నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ దాదాపు 3932 గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. వీటిని నమ్మొద్దా 7+ years బిజినెస్లో ఉంది కోడ్ మిత్ర అనేది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది హ్యాపీ అండ్ డెవలపర్ 40,000 ఉంది. AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ 40,000 ఉంది. ఫోర్స్ డెవలపర్ 36,000 దాకా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి AWS ఆజర్ ట్రైనింగ్ క్లౌడ్ ప్రాక్టీస్నర్కి 15,000 ఉంది. సర్టిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్ CCAకి దాదాపు 36,000 దాకా ఉంది. మెన్స్టాక్కి 21,000 దాకా ఉంది. జావా అండ్ వెబ్ ఎసెన్షియల్కి దాదాపు 20,000 వరకు ఉంది. సో దాదాపు 7 కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మోస్ట్లీ ఎక్స్పర్టైజ్ ఇన్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఓకే, ఇది అయితే చాలా క్లియర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనము ఎక్కడైనా కానీ ఏ కోచింగ్ సెంటర్ అయినా కానీ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో ప్లేస్మెంట్ అనేది ఓకే, ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్ మనకి ఇన్ని ఇంటర్వ్యూస్ 10 ఇంటర్వ్యూస్ 15 ఇంటర్వ్యూస్ చూపించాలి. బట్ కంప్లీట్లీ ఒకటి ఏంటి అంటే అది కొంచెం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్గా ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ దొరుకుతుందా అనేది లేదా ఆలోచించాలి. మనం చాలా మంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ 100% జాబ్ గ్యారంటీ అనగానే వెళ్ళిపోయి జాయిన్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది 100% జాబ్ సపోర్ట్ అని చెప్పి అక్షర అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అది బెంగళూరులో లొకేషన్ అయి ఉంది. సో ఒక్కసారి దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 100% జాబ్ సపోర్ట్ అంటున్నారు కానీ ఎంతో జాబులు ఇప్పిస్తారు. కొన్ని థింగ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరి చేతిలో ఏముండవు. ఇప్పుడు కంపెనీస్లో ఓపెనింగ్స్ లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ అని ఏం చేయలేదు. కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, మార్కెట్ ఉంది అంటే ఇది కొంచెం పుష్ చేయడానికి ఓకే ఇంటర్వ్యూస్ ట్రైన్ చేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అందుకనే నేనేంటి అంటే ప్లేస్మెంట్స్ అనేది మీరు ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూట్ని వెళ్ళి అడిగినప్పుడు 100% ప్లేస్ చేస్తారని అడగద్దు. ఎందుకంటే 100% సబ్జెక్ట్ ఇస్తారని అని మీరు అడగాలి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో కోడ్ మిత్ర ఇస్ గుడ్. ఓకే, ఫ్యాకల్టీ వైజ్ ట్రైనింగ్ పరంగా మనకి అంత ఇష్యూస్ ఏమి ఉండవు. బట్ ఏంటి అంటే కొంత ఈ ఫ్యాకల్టీ టైంకి రాకపోవడం, టైంకి వెళ్ళకపోవడం అదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎప్పటికప్పుడు క్లాస్ చెప్పడం ఎంత ఇంపార్టెంట్, డౌట్స్ క్లియరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్లేస్మెంట్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో AWS మీద అంత కాల్స్ అయితే లేవు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2024 జూన్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. AWS మీద నాకు యూజ్ ఓపెనింగ్స్ లేవు. ఓన్లీ ఎలా ఉన్నాయంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కంపెనీలు మారుతున్నారు కానీ అది కూడా ఏంటి అంటే ఓకే అంతా ఇంటర్వ్యూస్ అంతా అయిపోయిన తర్వాత చెప్తామంటున్నారు కానీ కొంచెం ఓవర్ క్వాలిఫైడ్ అంటున్నారు, కొంచెం ప్యాకేజ్ ఎక్కువ అంటున్నారు. ఇలా ఏంటి అంటే అది కూడా అంత ఫాస్ట్ మూవింగ్ లేదు. బట్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం కంపెనీ టు కంపెనీ చేంజ్ చేయడానికి AWSలో ప్రజెంట్ కొంత పాసిబిలిటీ ఉంది. బట్ ఏంటి అంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఏంటి అంటే డెవాప్స్తో పాటు AWS అని అడుగుతారు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రం ఒక పర్టికులర్ డొమైన్లో AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఈ విధంగా ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ మనం అందుకనే ప్లేస్మెంట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు మనం ఏం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ సూట్ అవుతుంది కోర్స్ అనేది మనం తెలుసుకోవాలి, దాని కోసం రీసెర్చ్ చేయాలి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఫ్రీ గైడెన్స్ అంటారు కానీ ఫ్రీ గైడెన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఏది ఉంటే దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో కోడ్ మిత్ర సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో 2024లో జాయిన్ అవ్వచ్చా అంటే బేసిక్గా ప్రొవైడ్ చేస్తుంది మెయిన్గా AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కాబట్టి ప్రజెంట్ కాల్స్ లేవు. దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వాలా వద్దా అనేది. ఫ్యాకల్టీ వైజ్ టీచింగ్ గుడ్, బట్ కొంత డౌట్స్ కూడా క్లియరెన్స్ ఫాస్ట్గా చేస్తూ రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తూ కొంత అందుబాటులో ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి బెటర్. ఎప్పుడైనా కానీ మనము ఒక ఇన్స్టిట్యూట్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు ప్రాపర్గా సబ్జెక్ట్ గురించి మనం పాయింట్అవుట్ చేయాలి. ప్లేస్మెంట్ గురించి పాయింట్అవుట్ చేయడానికి లేదు. కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. అట్లాగని చెప్పి నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కోడ్ మిత్ర సపోర్ట్ చేసి జాయిన్ అయిపోండి అని చెప్పట్లేదు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి అంటున్నాను. నా వీడియో మొత్తం చూస్తే జాగ్రత్తగా వింటే నేను చేసే ప్రతి వీడియోలో కూడా మీకు ఖచ్చితంగా మీకు హింట్ ఇచ్చేస్తుంటాను నేను. ఓకే, చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా హింట్ ఇస్తాను కానీ అందరికీ అర్థం కాదు. కొంచెం మనసు పెట్టి వింటే ఓకే ఫస్ట్ నుంచి వాళ్ళు అర్థం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి క్లియర్గా వినండి. సో దట్ యూ విల్ కేమ్ టు నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా కానీ ఒక ఇన్స్టిట్యూట్ గురించి జాయిన్ అవ్వాలా వద్దా అనేది నేను క్లియర్గా చెప్పకనే చెప్తాను. కాకపోతే కొంత మన మనసు పెట్టి వినాలి. ఎందుకంటే నాకున్న లిమిటేషన్స్ బట్టి నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను ఓన్లీ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ UPSC సివిల్స్ గురించి నేను మాట్లాడతాను. ఐ నో మై లిమిటేషన్. ఎందుకంటే ఒక పెద్ద IAS ఇన్స్టిట్యూట్, ఒక IAS IPS అలాంటి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడుతున్నానంటే నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. దాదాపు 4 years నుంచి చేస్తున్నాను, కొన్ని వందల వేల వీడియోస్ చేస్తున్నాను, చాలా వందల ఇన్స్టిట్యూట్స్ కూడా తిరుగున్నాను నేను. సాఫ్ట్వేర్ ఒకటే కాదు, సివిల్స్ కూడా.
రైట్, ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.